మీకు ఈ విషయం తెలుసా? శ్రీశైలం వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా ఉమామహేశ్వర క్షేత్రాన్ని కూడా దర్శనం చేసుకొని వెళ్ళాలి. లేదంటే మనకి శ్రీశైల యాత్ర అనేది అసంపూర్ణం అని అంటారు. అంతేకాకుండా ఇది అచ్చంపేట దాటిన తర్వాత మనకి కొండల మధ్యలో ఉంటుందన్నమాట. ఈ క్షేత్రం చూడడానికి కూడా చాలా బాగుంటుంది ప్రకృతిలో. అలాగే క్షేత్రానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను ఫుల్ వీడియోలో మెన్షన్ చేస్తాను. వీడియో తప్పకుండా చూడండి. ఈ క్షేత్రం యొక్క చరిత్రను కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 12వ శతాబ్దంలో మనకి కాకతీయులు నిర్మించిన క్షేత్రం. అలాగే ఇక్కడ శివుడు అనేది, శివలింగం అనేది స్వయంగా వెలిసిన క్షేత్రం. అలాగే పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా ఇది. చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈ ప్రదేశానికి అనేది. ఎవరైనా చూడకుండా ఉంటుంటే ఇప్పటి వరకు తప్పకుండా వెళ్ళి ఒకసారైనా చూడండి. అలాగే గుళ్ళోకి వెళ్ళడానికి మనకి ఎలాంటి చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కోతులు మీదికి వస్తూ ఉంటాయి. మనకి గుళ్ళో ఎలాంటి చెకింగ్ ఉండదు, కానీ బయట ఈ కోతులు చెక్ చేసి పంపిస్తాయి అన్నమాట. సో అది